సరే, మరో వార్త చూద్దాము. సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పిచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రులను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో ఆ ఆ బిడ్డలకైతే ఆస్తిలో వాటా లేకుండా చేయాలి అనేది అయితే రద్దు కూడా చేస్తామని కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఇది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఈ తీర్పు చెంపపెట్టలాంటిదంటారా? ఖచ్చితంగా. చూస్తున్నాను కదా! బస్ స్టాండ్‌లలో ముగ్గురు కొడుకులు, నలుగురు కొడుకులు కూతురు తర్వాత బిడ్డలు హ్మ్. కొడుకులున్నోళ్ళు కూడా విడిచిపెట్టిపోతున్నారు కదా! చూస్తున్నాం. అనాథగా ఉంటే వాళ్ళు బయట మళ్ళీ తీసుకెళ్ళడం, ఎవరు అనాథాశ్రమంలో చేర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా అనాథాశ్రమాల సంఖ్య కూడా పెరుగుతుంది గనక ఈ తీర్పు ఆహ్వానించదగ్గది. దానిలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏందంటే కింది కోర్టు సబ్ మేజిస్ట్రేట్ కోర్టు గిఫ్ట్ డీడ్ యాక్చువల్‌గా మధ్యప్రదేశ్ కేస్ ఇది. సబ్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఏమన్నదంటే మీరు భరణము మనకి మీకు గిఫ్ట్ ఎయిడ్ ఉంది కదా! ఆ గిఫ్ట్ ఎయిడ్ రద్దు చేస్తున్నా. తల్లిదండ్రులను సాకాల్సిన బాధ్యత మీదే అని 1987 చట్టాన్ని ఉటంకించింది. తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా దాన్ని సమర్థించింది. ఏది గిఫ్ట్ ఎయిడ్ రద్దు చేస్తూ కొడుకుల బాధ్యత, పిల్లల బాధ్యత అని. ఆ తర్వాత దిశభ్య ధర్మాసనం తప్పు చేసింది. ఏంది? ఈ 2 తీర్పులను కొట్టేసింది. కానీ అత్యున్నత న్యాయస్థానం ఏదైతే ఉందో మళ్ళీ కింది కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇది ఒక రకంగా చెప్పి తల్లిదండ్రులకు అంటే అనాథలుగా మారిన తల్లిదండ్రులు లేకపోతే ఎవరైతే పిల్లలు దుర్మార్గంగా తల్లిదండ్రులను బయటకు వెళ్ళగొట్టిన ఆస్తులు రాయించుకొని మరి ఆ కేసులో అయితే ఆస్తులు గిఫ్టెడ్ చేసిన తర్వాత ఇంకా మీ దగ్గర ఉన్న ఆస్తులు మాకు చేయమని ఆ కొడుకులు ఇబ్బంది పెడుతున్నారంట. దానివల్ల కేసు వచ్చింది. కానీ అందరికి తల్లిదండ్రులకు విజయ్ గారు సుప్రీంకోర్టు పోయే స్తోమత హ్మ్. ఉంటుంది కనుక హ్మ్. ఈ తీర్పును ఉల్లంఘించుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మంచి చట్టాలు తీసుకురావాలి. మనకు కానీ ఏదో రామ్మోహన్ గారు కేవలం ఆస్తి కోసం తల్లిదండ్రులని రోడ్డు పాలు చేయడమే కాదు, ఈ మధ్యన కొన్ని సందర్భాల్లో కొన్ని చంపిన ఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కనీసం ఇలాంటి తీర్పులతో అయినా సరే కొంత ఇలాంటి ఘటనలు తగ్గే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటుంది. భయం ఉంటది కదా! మీకు హ్మ్. ఆస్తి హక్కు రాదు, రేపు పొద్దున తాతలు సంపాదించిన మీకు రాదు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ చేసిన దాన్ని రివోక్ చేసి గిఫ్ట్ అనేది ఒకసారి కింద ఉమ్మేసిన తర్వాత మళ్ళీ ఎత్తుకోలేము. అటువంటిది గిఫ్ట్ డీడ్‌ను కూడా సర్టెన్ కండిషన్స్ రద్దు చేయొచ్చు అని రూల్ ఉన్నది కనుక సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పాటించింది, రూల్స్ పాటించింది. 1987 మధ్యప్రదేశ్ ఏదైతే చట్టం చేసిందో దాన్ని తూచా తప్పకుండా పాటించమని కోరింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్న కొడుకులకు లేకుంటే పిల్లలకు ఎవరైనా కూతురులైనా కదా ఎవరికైనా ఒక కనువిప్పు కలుగుతది. మా తల్లిదండ్రులు మేమే సాకాలని చెప్పి. కాకపోతే పోషణాభారం తక్కువైన వాళ్ళు కనీసం వాళ్ళు ఉన్నతులు చదవాలి కదా! అంతెందుకు కోకిలాబెన్ అటువంటి వాళ్ళకి మనకు అంబానీలకే ఈ సమస్య వచ్చింది. ఏది? తల్లిదండ్రులు మన పోషణ అనే సమస్య వచ్చినప్పుడు పేదవాళ్ళకి ఇంకెక్కువ ఉంటది కదా విషయం. అవును. అందుకని మంచి తీర్పు అని ఆహ్వానించదగ్గది. అవును.